ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో పర్యటించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 5 కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. హైలెవెల్ వంతెన, రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఐటీడీఏ కింద వేసిన 12 బోర్లను మంత్రి ప్రారంభించారు. పామాయిల్ సాగు చేయాలని రైతులకు సూచించారు. ఏ పంట వేస్తే లాభసాటిగా ఉంటుందో చెప్పేందుకు ఓ ప్రత్యేక అధికారిని నియమిస్తామన్నారు తుమ్మల. పదవులు శాశ్వతం కాదు, మనము శాశ్వతం కాదు. మనం చేసిన పని ఒక్కటే శాశ్వతం. మన పని వల్ల వందల మంది, వేల మంది, లక్షల మంది జీవితాలు వెలుగు నింపాలి. వచ్చే తరాలకి అది గుర్తుండాలి. ఆ పిల్లల్ని చూస్తే, చదువుకున్న పిల్లల్ని మేము మీ స్కూల్లో చదువుకున్నాం, మీ కాలేజీలో చదువుకున్నాం, మీ అగ్రికల్చర్ కాలేజీలో చదువుకున్నాం అని చెప్పి హైదరాబాద్లో ఉన్న ఉద్యోగస్తులు అందరూ వచ్చి నన్ను కలుపుతుంటారు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు దయ వల్ల ఆ కాలేజీ వచ్చింది. హేమంత్ లాంటి వాళ్ళందరూ కూడా మంచి మనసు పెట్టి పనిచేస్తున్నారు. వ్యవసాయానికి సంబంధించినటువంటి పక్క రైతులు కూడా ఉన్నారు. అక్కడక్కడ రైతులు కూడా మీరు కూడా మనసు పెట్టి వ్యవసాయం చేయండి. నెత్తి మీద గంప పెట్టుకొని ఈ ఊరికి సరుకులు తీసుకొచ్చి అమ్మేవాడని. అందుకని ఒకసారి అసలుకి అట్లా ఉండే ఊరు ఉందని వచ్చి అప్పుడు ఏదో చెరువు కావాలన్నారు, నీళ్లు కావాలన్నారు, మంచి చెడ్డ ఆ రోజు చేసి వెళ్ళాం. ఆ రోడ్డు శాంక్షన్ చేశా. ఆ రోజు ఐటీడీఏ నిర్మాణం చేసినవన్నీ కూడా శిథిలావస్థకు చేరినాయి. కలవట్లు కానీ, రహదారి కానీ. డిఎఫ్ఓ గారి పెద్ద మనసుతోటి ఉన్న ట్రాక్లో మీరు అభివృద్ధి చేసుకుంటే నాకు అభ్యంతరం లేదు, దాన్ని సైజు తగ్గించి తప్పకుండా ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చారు. ఆయన పేరు చిరస్థాయిగా పూచుకుంట గ్రామస్తులు నిలబెట్టుకుంటారని చెప్పి కూడా విజ్ఞప్తి.